చికెన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇది కండరాల నిర్మాణం, మరమ్మత్తు, బరువు నిర్వహణకు సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే చికెన్లో కొన్ని భాగాలు తింటే వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు మన శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. కనుక వాటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనలో చాలామంది వారంలో 4 రోజులు నాన్ వెజ్ను తింటారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు, వేరే కూర జోలికి పోరు. అందరి ఇళ్లలో కోడి కూర ఉండాల్సిందే. మార్కెట్లో దీని ధర తక్కువగా ఉండటంతో దీనిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. చికెన్ తినటం వలన మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే ఇది రుచికరంగా ఉండటంతో దీనిని తినడానికి ఇష్టపడతారు. కానీ చికెన్లోని కొన్ని భాగాలను తినటం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనలు చేసి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అసలు కోడిలో ఎలాంటి భాగాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం. చికెన్ చర్మంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చికెన్ చర్మానికి దూరంగా ఉండాలి. చాలామంది కోడి మెడ భాగాన్ని ఇష్టంగా తింటారు. కోడిలో ఎన్ని ఉన్నా మెడ భాగాన్ని మాత్రమే వేసుకుని తింటుంటారు. కానీ ఇది మన శరీరానికి అంత మంచిది కాదని, తింటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ మెడ భాగంలో కోడి శోషరస వ్యవస్థ ఉంటుంది. కోడి దీని ద్వారా శరీరంలోని అన్ని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఆ భాగాన్ని తింటే దానిలో ఉండిపోయిన బ్యాక్టీరియాలను మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. అందుకే కోడి మెడ భాగాన్ని తినొద్దని సూచిస్తున్నారు. కోడి తోక చిన్నగా ఉంటుంది. దీనిని కూడా ఎంతోమంది తింటారు. కానీ ఈ భాగంలో హానికర బ్యాక్టీరియాలు, క్రిములు ఉంటాయి. ఇవి ఎంత ఉడికించినా కూడా నశించవు. ఈ క్రిములు మన శరీరంలోకి చేరి కొత్త ఆరోగ్య సమస్యలు తెస్తాయి. కాబట్టి ఈ భాగాన్ని తినకుండా ఉండడమే మంచిది. కోడి కోసినప్పుడు ఊపిరితిత్తులను పడేస్తుంటారు. కానీ కొందరైతే వాటినే ఇష్టంగా తింటారు. కానీ ఇవే చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీని ఊపిరితిత్తుల్లో అత్యంత హానికారకమైన క్రిములు ఉంటాయట. వీటిని తినడం వలన ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే వాటిని తినకుండా ఉండటమే బెటర్. కాబట్టి ఇప్పటి నుంచి చికెన్ తినేటప్పుడు వీటిని వదిలేసి తినండి. చికెన్ తినటం ఆరోగ్యానికి మంచిదే, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పైన పేర్కొన్న భాగాలను తినకుండా ఉండడం మంచిది. అలాగే చికెన్ను బాగా ఉడికించి తినాలి. పచ్చిగా లేదా సగం ఉడికిన చికెన్ తినటం వలన ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.